అబ్బాబాబాబాబా! ఇది భయ్యా మాసు. ఇది నానిని ఎలా చూస్తుంటే నాకు నిజంగా మన ఉప్పి గుర్తుకొచ్చాడు. ఆయన ఏ క్యాట్ అయినా సరే, ఎలాంటి లుక్ అయినా సరే ఆయన డేర్ చేసి మరి కొత్త కొత్త కంటెంట్ ని ప్రజెంట్ చేస్తారు. సో నానిని చూస్తే నాకు నానిలో ఉప్పి కనిపించాడు ఉపేంద్ర గారు. సో శ్రీకాంత్ వదిలా డైరెక్టర్ దసరా సినిమాతో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టారు. డైరెక్టర్ అండ్ నాని ఇద్దరి కాంబినేషన్ ఇది సెకండ్ మూవీ అండ్ డైరెక్టర్ కూడా సెకండ్ మూవీ. ఇప్పటి వరకు మనం పాన్ ఇండియా లాంగ్వేజ్ లో చూసినాం. ఇప్పుడు ఈ ద ప్యారడైస్ మూవీ మొత్తం 7 లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అండ్ ఇంగ్లీష్ అలాగే స్పానిష్. అయితే ద ప్యారడైస్ గ్లిమ్స్ చూస్తే మాత్రం ఒక రేంజ్ లో ఉంది భయ్య. ఆ విజువల్స్ కానీ అండ్ ఆ మ్యూజిక్, ఆ నిరుద్ భయ్యో ఏం తాగి కొట్టినావు అసలు, మాస్ ఇచ్చినావు. మ్యూజిక్ అయితే ఒక లెవెల్ ఉంది. మొత్తం కాకులను అయితే హైలైట్ చేసారు. అండ్ నాని తన హ్యాండ్ పైన, నాని ఇంత ముందు చేసిన మూవీలో జై బాలయ్య అని ఉంటాయి తన హ్యాండ్ మీద. ఇప్పుడు ఈ ద ప్యారడైస్ మూవీలో తన చేతి పైన ఒక వల్గర్ వర్డ్ అయితే ఉంటది, అది నేను చెప్పను. సో ఈ సినిమాకి చిన్న పిల్లల్ని అలౌడ్ లేదని చెప్తారు. ఒక రక్తపాతాన్ని అయితే చూపించారు. అండ్ నాని తన గెటప్ ఒక లెవెల్ ఉంది. ఊరా మాస్. పుష్ప 2లో మనం అల్లు అర్జున్ ని ఒక రేంజ్ లో లుక్ అయితే చూసినాం. ఇప్పుడు ఇది ప్యారడైస్ మూవీలో నాని లుక్ మరో లెవెల్లో ఉంది. ఆ పిలికిండ్ర నాయన మత్తిపోయింది నాకైతే. ఇలాంటి గెటప్స్ చేయాలంటే మామూలుగా కొందరికి భయాలు ఉంటది, అంటే ఎక్కడ ట్రోల్స్ గురవుతామని. ఇక్కడ నాని డేర్ చేసి మరి యాక్సెప్ట్ చేసిండు. సో ఇక్కడ మనం నానిని అభినందించాల్సిన విషయం. సో ది ప్యారడైస్ మూవీ నెక్స్ట్ ఇయర్ 2026లో మార్చ్ 26 అయితే రిలీజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ శివరాత్రికి రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. ఈ ఇయర్ లో May 1న హిట్ 3 మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ హిట్ 3 టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసారు మరి. సో నాకైతే ఈ గ్లిమ్స్ చూశాక ఒక రేంజ్ లో ఎక్స్పీరియన్స్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. పాజిటివ్ టాక్ వస్తే 500 కోట్ల బొమ్మ, ఇంకా అన్ని లాంగ్వేజ్ లో క్లిక్ అయితే 1000 కోట్ల బొమ్మ. ఈసారి నాని గట్టిగా కొట్టేటట్టు ఉన్నాడు. నాని మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఒక ఫ్యామిలీ హీరో. ఫ్యామిలీ హీరో యూత్ కి కానీ అండ్ చిన్న పిల్లలు కానీ అందరికి దగ్గర ఉంటాడు. ఆయన మూవీస్ ఆ రేంజ్ ఉంటుంది ఆయన కంటెంట్. ఇప్పుడు ఈ దసరా మూవీ నుంచి తనలో ఉన్న మాస్ యాంగిల్ చూసినాం. అండ్ సరిపోద శనివారంలో ఆ మాస్ ని ఇంకో లెవెల్లో చూసినాం. ఇప్పుడు హిట్ 3 మూవీ, హిట్ 3 అండ్ ఇప్పుడు ది ప్యారడైస్, ఈ రెండు కూడా నాని తనలో ఉన్న వాయిస్ ని చూడబోతున్నాం. సో ఎంతమంది ఇది ప్యారడైస్ మూవీస్ కోసం ఈగర వీడియోస్ లో కామెంట్ చేయండి. అండ్ మీకు గ్లిమ్స్ చూశాక మీకు ఎలా అనిపించింది అండ్ మీ ఒపీనియన్, మీ ఎక్స్పెక్టేషన్ ని కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.